హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను ఇవాళ అంటే ఇప్పుడు బాబు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో గురించి ప్లస్ జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోకి అంటే రెండింటికి డిఫరెన్స్ ఏంటనేది మీకు మొత్తం చక్కగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుని ఇవాళ ఈ వీడియో చేస్తున్నానండి. అంటే ఏది బెటర్గా ఉంది అంటే జగన్ బెటర్గా ఉందా, బాబు గారికి ఇచ్చిన మేనిఫెస్టో బెటర్గా ఉందా? నాకైతే మటుకు మీరు కంపేర్ చూస్తే సింపుల్గా మీకు అర్థమవుతుంది. బాబు గారు రిలీజ్ చేసిన అంటే ఈ ఇప్పుడు కూటమి ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన ఈ మేనిఫెస్టో పేదలకి చక్కగా అంటే నెత్తి మీద ఇట్లాగా ఏదో పోసి పాలు పోసారంటారు సరే ఆ మాదిరిగా ఉంది నాకు అనిపించింది. ఇప్పుడు అంటే అన్ని వర్గాల వారికి ఎవరిని డిసాటిస్ఫాక్షన్ చేయకుండా అందరినీ సాటిస్ఫై చేస్తూ ఈ మేనిఫెస్టో ఉందండి. మీరు కూడా ఒకసారి గమనించండి, మీకు ఏమైనా ఉంటే కనుక ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏది బాగుందో. ఓకేనా, లెట్స్ గో. చూడండి, ఇప్పుడు అంటే నేను వైసీపీ రిలీజ్ చేసిన దానికి టీజేపీ అని పెట్టుకున్నాను. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అనేది. ఇప్పుడు స్టార్టింగ్ చేసుకుంటే కనుక పెన్షన్స్ అండి. పెన్షన్లు వైసీపీ జగన్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇప్పుడు రేపు ఒకవేళ జగన్ ప్రభుత్వం గెలిస్తే 3,500 చేస్తానని ఇవ్వడం జరిగింది మేనిఫెస్టోలో. అంటే ఓకేనా, పెన్షన్స్ ఇప్పుడు 3,000 ఇస్తున్నారండి. ఇప్పుడు 3,000 తర్వాత 3,500 ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. వేరే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం తీసుకుంటే కనుక 4,000 చేస్తానని చెప్పారు. 4,000 ఎప్పటి నుంచి? ఏప్రిల్ నుంచి అండి. రేపు జూన్లో కనుక అధికారంలోకి వస్తే ఇప్పుడు ఈ 4,000 ఏప్రిల్ నుంచి ఇస్తానారండి. అంటే ఈ వేరియేషన్ ఎంత ఉందండి? 3,500, 4,500 వేరియేషన్ అండి. దీనికంటే ఒక 500 ఎక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు ఇది 3,500 కూడా ఇప్పుడు కాదు 2028, 2029 ఇస్తా అని చెప్తున్నారు జగన్. ఓకేనా, నెక్స్ట్ అంటే దివ్యాంగులు, ఇదే పెన్షన్లు తీసుకుంటే దివ్యాంగులు కూడా 3,500 ఇస్తా అని చెప్తున్నారు. అదే కనుక టీడీపీ తీసుకుంటే 6,000 ఇస్తా అన్నారు. ఇక్కడ వేరియేషన్ చూడండి, 2,500 వేరియేషన్ ఉంది జగన్ ఇచ్చేదానికి, టీడీపీ ఇచ్చేదానికి. ఓకేనా, నెక్స్ట్ పిల్లలకు బడికి వెళ్తే అంటే ఇది అంటే ఇప్పుడు ఈ జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి పేరు మీద తను రేపు గెలిచిన తర్వాత 17,000 చేస్తా అని చెప్తున్నారు. ఓకేనా, ఇప్పుడు అదే కనుక ఇక్కడ టీడీపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఇప్పుడు ఒకళ్ళు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000. చూడండి ఎంత వేరియేషన్ వచ్చేసింది దీనికి. ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా 17,000 ఇస్తా అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేవాడికి 30,000. ఇప్పుడు ఇద్దరు తీసుకుంటే కనుక వేరియేషన్ దాదాపు 15,000 వస్తుందండి. ఓకే, ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే కనుక మహిళలండి. మహిళలకు ఇచ్చినన్ని పథకాలు ఈ గతంలో కానీ ఇంకా ముందు కానీ ఇవ్వబోదేమో అనిపిస్తుందండి. ఇప్పుడు మహిళలకి ఎట్లా ఉందంటే మనకి గతంలో తీసుకుంటే కనుక ఎవరింట్లో అయినా ఆడపిల్ల పుట్టిందంటే అయ్యో ఆడపిల్ల పుట్టిందే, మగపిల్లలు అనుకున్నాను మగపిల్ల పుట్టలేదు బాధపడేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మా ఇంట్లో ఆడపిల్ల పుడితే చాలు అనిపిస్తుందండి. ఇప్పుడు ఈ పథకాలు చూస్తే కనుక చూసారా. ఇప్పుడు మహిళలకు ఏమి ఇస్తున్నారు చూద్దాం ఒకసారి. ఇప్పుడు జగన్ కనుక గెలిస్తే 45 సంవత్సరాల నుంచి 60,000 వయసు ఉన్న మహిళలకు సంవత్సరానికి 16,500 ఇస్తా అని చెప్తున్నారండి. ఓకేనా, ఇప్పుడు అదే కనుక టీడీపీ ప్రభుత్వం వచ్చేవాడికి 18,000 ఇస్తామని చెప్పి అది కూడా 18 సంవత్సరాల నుంచి స్టార్టింగ్ అండి. ఇక్కడ చూడండి చాలా వేరియేషన్ వస్తుంది. ఇక్కడేమో 45 సంవత్సరాల నుంచి, ఇక్కడ 18 సంవత్సరాల నుంచే మీకు ఒక ఆడపిల్లకి 18,000 ఇవ్వడం జరుగుతుందండి. అంటే దానికి దీనికి వేరియేషన్ 1,500 ప్లస్ ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ చూడండి, చాలా ముఖ్యం అండి ఈ పాయింట్. ఇక్కడ 18 సంవత్సరాలకే, ఇక్కడ 45 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాల పైన. ఓకేనా, ఇది చాలా మించి పలుగా ఉండేది. నెక్స్ట్ అదే మహిళలకు ఆర్టీసీ ప్రయాణం, దీంట్లో ఇక్కడేమో తనేం ప్రయాణించగా ఫ్రీ కానీ తగ్గిస్తామని కూడా ఏం చెప్పలేదు. లేదా ఇప్పుడు కనుక టీడీపీ తీసుకుంటే ఉచితం ఫ్రీ. అంటే దాదాపు తీసుకుంటే కనుక సపోజ్ ఇంట్లో తల్లి కూతురు అంటే ఇద్దరు మహిళలు ఉంటే ఇద్దరికి ఫ్రీ కదా. నెలకి దాదాపు ఎంత లేదన్నా చెరొక 1,000 తీసుకున్నా ఒక 2,000 ఖరీదు చేసే ప్రయాణం చేయొచ్చు కదా. అంతకన్నా ఎక్కువ చేయొచ్చు, మినిమం చెప్తున్నా నేను. అట్లాగనమాట. నెక్స్ట్ ఇంకోటి గ్యాస్ సిలిండర్స్. గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఎంత అయిపోయినా మీకు తెలుసు కదా, దాదాపు ఒక్కొక్క సిలిండర్ 1,200 పడుతున్నాను. ఓకేనా, దానికాను ఇప్పుడు బాబు గారు ఏం చెప్పారు, సంవత్సరానికి 3 సిలిండర్ ఫ్రీ ఇస్తా అని చెప్పారు. ఓకే, దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అనమాట ఒక ఇంటికి. ఓకేనా, నెక్స్ట్ అంటే కనుక ఇల్లు తీసుకున్నాం. ఇల్లు జగన్ ప్రభుత్వంలో అంటే సెంటు భూమి ఇవ్వడం జరిగింది. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు అంతకుముందు అంటే 2014 నుంచి 19 కనుక తీసుకుంటే బాబు గారు ఏం చేశారు, టిట్కో ఇళ్ళని కట్టించడం జరిగింది. అంటే దాదాపు ముగింపు దశ వరకు వచ్చి ఇంకా ఇవ్వాల్సింది ఉందన్నమాట. అప్పుడు ప్రభుత్వం ఎప్పుడైతే పోయిందో జగన్ ఏం చేశారు, జగన్ దాన్ని కంటిన్యూ చేయలేదండి. ఇప్పుడు ఆ ఇల్లు అట్లాగా 10 ఏడుస్తున్నాయి. అది ఎవరికి పేదలకి కట్టించిన ఇల్లే.
అది కూడా ఇవ్వలేదు జగన్, అలాగ ఉన్నాయి. ఇప్పుడు కనుక అదే టీడీపీ ప్రభుత్వం వస్తే దాదాపు 40 లక్షల ఇల్లు కట్టిస్తాం వాగ్దానం చేస్తారండి మేనిఫెస్టోలో. అదే జగన్లో మాత్రం ఏం లేదండి, ఏం కట్టిస్తాను కూడా చెప్పట్లా మేనిఫెస్టోలో. నెక్స్ట్ వాలంటీర్లు అండి. వాలంటీర్లకి ప్రస్తుతం 5,000 నెలకి 5,000 జీతం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అదే కనుక బాబు గారు వస్తే దాన్ని 10,000 చేస్తామని చెప్తున్నారు. 10,000 చేస్తాము, ఇంకా అర్హత ఉన్న వాళ్ళకి దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇంకొక జాబ్స్లో కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్తున్నారండి. ఓకేనా? నెక్స్ట్ అన్నా క్యాంటీన్లు. ఇది చూడండి, ఇది అన్నా క్యాంటీన్లు అనేవి ఇప్పుడు పేదలు ఉంటారు కదా, రిక్షా దొరుకునే వాళ్ళు, ఆటో దొరుకునే వాళ్ళు, ఇంకా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఏంటంటే ఇంటికి వెళ్ళి లేకపోతే ఇంటికి వెళ్ళి అక్కడ తినే సదుపాయం లేకుండా వాళ్ళందరూ కొన్నాళ్ళకి గత బయటే చక్కగా ఆ క్యాంటీన్లో వెళ్తే 5 రూపాయలకే భోజనం దొరికేది. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత దాన్ని కూడా క్లోజ్ చేసేసాడు. ఓకేనా? ఆయన కూడా ఏదైనా అయ్యా క్యాంటీన్ లేదంటే ఇంకొక అమ్మ క్యాంటీన్ ఏదో పేరు పెట్టి క్యాంటీన్ చేసే పని. ఇప్పుడు అదేం లేకుండా మొత్తం క్లోజ్ చేసేసాడు. చేయటం వల్ల పేదవాళ్ళు కడుపు పెట్టినట్టే కదా. ఇప్పుడు అది కూడా పునరుద్ధరించి మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పి, అంటే చూడండి రోజుకి 15 రూపాయలు ఇస్తే చాలు 3 పూట్ల కడుపు నిండిపోతుంది. ఓకేనా? ఇది ఒక మంచి పథకం ఇది ఒకటి. నెక్స్ట్ డిఎస్సీలు మన రాష్ట్రంలో ఎంతో మంది చదువుకుని ఉద్యోగాలు లేక 6 లక్షలు అంటే కూర్చుని ఏడుతున్నారు. ఈ గతం 2019 మేనిఫెస్టోలో నేను డిఎస్సీలో పెట్టాడు మేనిఫెస్టో జగన్, మేము అందిస్తామని. ఏమీ లేదు, ఒక్క డిఎస్సీ ప్యాటర్న్ కూడా చేయలేదు, ఎగ్జామ్స్ ఏం కండక్ట్ చేయలేదు. అదే ఇక్కడ కనుక తీసుకుంటే మొదటి సంతకం బాబు గారు ఏంటంటే డిఎస్సీ పైన పెడతా ఉన్నారు ఆయన. ప్లస్ దాదాపు ఒక 10 నుంచి 15 లక్షల దాకా ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్తున్నారు. ఓకే, ఇంకొకటి ముఖ్యమైనది రైతులండి. ఇది చూడండి, రైతు భరోసా కింద జగన్ ప్రభుత్వం 16,500 ఇస్తామని చెప్తున్నారు రేపు గవర్నమెంట్ వస్తే కనుక. ఒకవేళ అదే కనుక బాబు గారు వస్తే కనుక ఆయన 20,000 ఇస్తా అన్నారండి. ఇక్కడ కూడా చూడండి దాదాపు 3,500 వేరియేషన్ ఉంది. సంవత్సరానికి ఒక 20,000 ఇస్తా అన్నారు. అట్లాగే కౌలు రైతులు అంతకుముందు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదండి. ఎప్పుడైతే కనుక పవన్ కళ్యాణ్ గారు తను కౌలు రైతులను కూడా గుర్తించాలని వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందండి. ఆయన అంతకుముందు మీకందరూ తెలిసిందే, ఆయన సొంత డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది, దాదాపు ₹1,00,00,000 పైన కౌలు రైతులకి. ఓకేనా? వాళ్ళకు కూడా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వస్తే 20,000, కూటమి ప్రభుత్వం వస్తే 20,000 ఇస్తామని చెప్తున్నారండి. ఇప్పుడు ఈ పథకాలే కాకుండా బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా ఉంటారండి. ఇంకొకటి ఏంటంటే పూర్ టు రిచ్, అంటే పేద ప్రజలని ఎలాగా ధనవంతులు చేయడం అనేది ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇట్లాగా చాలా ఉన్నాయండి ఎడిషన్స్, అవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. ఇప్పుడు మీకు సంవత్సరానికి ఎంత వస్తుంది, అది నెల కింద బాగా ఇస్తే నెలకి ఎంత వస్తుంది అనేది ఇద్దరు కంపేర్ చేసి చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మీకు నేనేం తీసుకున్నానంటే పెన్షన్లు ఒకటి, పిల్లలకు బడి ఒకటి, మహిళలకు వచ్చే ఏమేమి వస్తున్నాయి అనేది. ఓకేనా? గ్యాస్ ప్లస్ ఆర్టీసీ ప్రయాణం అంటే 5 1 2 3 4 5 ఈ 5 తీసుకున్నా బేసిక్గా. ఎందుకంటే ఒక కుటుంబంలో తీసుకుంటే కనుక పెన్షన్ వచ్చే తల్లి, అమ్మఒడి అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళి పథకాలు తీసుకునే తల్లి, పిల్లలు ఉంటారు కదా కుటుంబంలో, ఆ కుటుంబానికి ఎంత వస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ తీసుకున్నానండి అది. ఓకేనా? ఓకే, ఇది తీసుకుంటే కనుక ఇప్పుడు జగన్ ఉన్నాడు ఈ 3,500 కనుక కూడా 28-29లో పెంచుతా అన్నాడండి. కాబట్టి నేను 3,000 తీసుకుంటున్నా ప్రస్తుతానికి. అంటే ఎందుకు ఇంకా అప్పుడే పెన్షన్ ప్రకటించాడు కాబట్టి 3,000 తీసుకున్నా. నెక్స్ట్ పిల్లలకి 17,000, మహిళలకు ఇచ్చే 16,500. ఓకే, ఇంతవరకు ఇది జగన్ ప్రకటించింది. ఇప్పుడు అలా తీసుకుంటే కనుక జగన్కి ఇది ఇచ్చేవి 69,500 వస్తుంది సంవత్సరానికి. అది మనం నెల కింద భాగిస్తే 5,791 వస్తున్నట్టు. ఓకేనా? ఇప్పుడు అదే టీడీపీ ఇచ్చేవి తీసుకుంటే కనుక బాబు గారు ఏమన్నారు, స్ట్రైట్గా 4,000 ఇస్తున్నారు, దట్టు ఏప్రిల్ నుంచి. ఈ 4,000 ఇది ఒకటి తీసుకున్నా, 4,000. నెక్స్ట్ పిల్లలకి బయటికి వెళ్ళే పథకం ఇది తల్లికి వందనం. నెక్స్ట్ మహిళలకు ఇది 18,000. నెక్స్ట్ ఉచిత ప్రయాణం, గ్యాస్, దీపం పథకం. ఇవన్నీ తీసుకుంటే కనుక మీకు దాదాపు 1,23,600 ఇస్తున్నట్టు. అది కనుక నెల కింద భాగిస్తే 10,300 వస్తున్నట్టు. అంటే నేను ఇక్కడ చూడండి
బస్సు ప్రయాణంలో 2 ఆడాలు తీసుకున్నానండి. ఒక ఇంట్లో కనుక ఒక తల్లి కూతురికి తీసుకుంటే నెలకి ఎంత లేదన్నా ఒక్కొక్కరు ఒక 1000 రూపాయలు ప్రయాణం చేయరా కదా. ఈ 1000 రూపాయల కింద తీసుకున్నాను నేను, అంటే 2000 నెలకి. అంటే ఇప్పుడు అట్లా సంవత్సరం తీసుకుంటే కనుక ఇది ఇంత వచ్చింది, 1,23,600 ఇస్తున్నట్టు అవుతుంది. అది మన నెలకు తీసుకుంటే 10,300. చూడండి వేరియేషన్ దాదాపు డబుల్ ఉందండి. ఇక్కడ దగ్గర 6,000 వస్తుంది, ఇక్కడ 10,300 వస్తుంది. అది ఎంత వేరియేషన్ ఉందో చూసుకోండి, మీ ఇక్కడే అర్థమవుతుంది. ఓకేనా. ఇక్కడ దీన్ని బట్టి చూస్తే నాకు ఇది బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది, టీడీపీకి ఓటేయడం అనేది. చూశారు కదండి, ఈ మేనిఫెస్టోస్ ఇద్దరిది కంపారిజన్ చేసింది మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకేనండి. ఈ సంక్షేమం తీసుకుంటే బాగానే ఉంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ సంక్షేమం గురించే కాకుండా మన అభివృద్ధి చేసే నాయకులు కూడా కావాలి మనకి. బాబు తీసుకుంటే గత 2014 నుంచి 19 తీసుకుంటే ఆయన పట్టిసీమ కట్టించడం, పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్స్, కియా సంస్థలు తీసుకురావడం, కియా ఇండస్ట్రీస్, ఇట్లాంటి చాలా సంస్థలు తీసుకొచ్చారండి. ఆయన ఏంటంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా అవసరం మనకి కదా. మీరు ఓన్లీ సంక్షేమం కాకుండా మనం అభివృద్ధి అంటే మన రాష్ట్ర అభివృద్ధి ఎవరు ఏ నాయకులు చేయగలరో ఆలోచించి మీరు ఓటింగ్ చేయాల్సిందే నేను కోరుకుంటున్నాను. మనకి పిల్లల భవిష్యత్తు కూడా మనకి ఎంతో ముఖ్యం. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగ కల్పన కావాలి, మన రాష్ట్ర డెవలప్మెంట్ కావాలి, మన ఆదాయం పెరగాలి అంటే అభివృద్ధి జరగాలి. ఓన్లీ సంక్షేమంతో అయిపోదు కదా. అభివృద్ధి ప్రదాత ఎవరైనా కూడా మీకు తెలుసు, బాబు గారు మనకి ఎంత గతంలో కూడా చేసి ఆయన నిరూపించుకున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీస్, ఇప్పుడు అంతా హైదరాబాద్ ఇప్పుడు బాగా డెవలప్ అయిందంటే ఆయన కారణం, ఆయన వల్ల అని కూడా చెప్పుకుంటారు చాలా మంది. ఓకేనా. ఇప్పుడు మీరు అందుకనే నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు రాబోయే ఓటింగ్ 13 తారీఖుకి అందరూ వెళ్ళి ఓట్ చేయండి, ఆలోచించి ఓట్ చేయండి. ఓకేనా. మీ రాజాబాబు.